ఒక పనిలో ఎక్కువ చిక్కులు వస్తే టెన్షన్ పడుతూ ఉంటే టెన్షన్ ఉంటుంది. మీరు మన పాకిస్తాన్ సైన్యం ప్రెస్ మీట్ చూడండి. ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మాట్లాడుతున్నాడు కానీ మొహంలో నెత్తురు చుక్కలేదు. గెలిచామని చెప్తున్నాడు కానీ బలవంతంగా చెప్తున్నట్టుంది. సంతోషంగా కనిపించిందా? అట్లాగే పాకిస్తాన్ సైన్యం ఏదేదో రాజకీయ ఉపన్యాసాలు కానీ ఏమన్నా అందులో కళ కనిపించిందా? మన సైన్యం త్రివిధదళాదికి సంబంధించినటువంటి ప్రతినిధులు 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టారు. ఎంత క్యాజువల్గా మాట్లాడుతున్నారు, లెక్కలు చూపించి స్పష్టంగా సమాధానం చెప్పడంతో పాటు వాళ్ళు ఎంత ఆఫ్టర్ ఆల్ అనే వివరాలని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కొట్టాం ఏంటి అక్కడ అదేదో అనుస్థావరం ఉందా? ఓహో మాకు తెలియదు, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇది రిపోర్టర్కి సర్కాస్టిక్ కాదు. అరే పెచ్చదవల్లారా పాకిస్తాన్ వాళ్ళ, మా దేశంలో ఉన్న రిపోర్టర్లకు కూడా తెలుసరా మీ దేశంలో ఎక్కడే ఉందో అని. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. అట్లాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి స్థావరాలని కూల్చినప్పుడు ఏమాత్రం ప్రతిఘటన లేదు. ప్రశాంతంగా వెళ్ళాం, కూల్చాం, సిస్టమేటిక్గా కూల్చాం, దర్జాగా వచ్చాం, చిన్న లాస్ లేకుండా వచ్చాం. ఇది ఆయన చెప్పుకొచ్చినటువంటి, వాళ్ళు ముగ్గురు చెప్పుకొచ్చినటువంటి. నేవీ కొట్టింది, ఆర్మీ కొట్టింది, ఎయిర్ ఫోర్స్ కొట్టింది. ముగ్గురు చాలా ఉల్లాసంగా పాకిస్తాన్ అదో పిల్లవచ్చేయగలరా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది అక్కడ రగులుతోంది. ఇక్కడ మాత్రం దేశభక్తి రగలలేదు. అదే తేడా.